హాయ్ హలో అందరము కరీంనగర్ నుండి వరంగల్ బస్ ఎక్కి ఫ్యామిలీతో వెళ్తున్నాము. మల్లూరు అనే గ్రామంకు మునుగల దిగి కాటానాగరం అనే బస్ ఎక్కి అక్కడనే దిగాలి. మళ్ళీ అదే బస్సు అక్కడికి లాస్ట్. అక్కడ నుండి నరసింహస్వామి దగ్గరే ఉంటాడు. నరసింహస్వామి దగ్గరికి మల్లూరుకి వచ్చినాము. వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటున్నాము. స్వామివారికి దండం పెట్టుకోండి. చూసిన వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్లు చేయడం లేదు. ఒక్క వీడియో పెడితే మినిమం 1000 మంది చూస్తారు, 20-30 మంది లైక్ చేస్తారు. సబ్స్క్రైబ్ మాత్రం ఒక్కరు కూడా చేస్తలేరు. కామెంట్ కూడా పెడతారు, బాగుంది ఆంటీ మీరు బాగా పెడతారు వీడియోలు అని పెడతారు. పెట్టకుంటే ఎందుకు పెడతలేరు కూడా అడుగుతారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. అయ్యో, ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ. అన్ని కోతులు చూడు, చిన్న చిన్న కోతులు మనుషుల పైనే దుంకుతున్నాయి, అన్నీ ఎగురుతున్నాయి, దుంకుతున్నాయి. అగో ఎట్లా తిరుగుతున్నాయి కోతులు, మనుషులలోనే తిరుగుతున్నాయి. గజస్తంభం ఉన్నది. చిన్న పాప గంట కొడుతుంది. చిన్న పాప ఇంత ముద్దుగా ఉన్నది. స్వామివారి దేవాలయంలో కూడా స్వామివారి గుడి కొండ మీద గుట్ట మీద ఉన్నది. పైకి ఎక్కాలి. స్వామివారి అలంకారంతో ఉన్నాడు. స్వామివారి 5 గంటలకు ఉదయాన్నే వస్తే స్పర్శ దర్శనం దొరుకుతుంది. స్పర్శ దర్శనం స్వామివారు రోమాలతో ఉంటాడు. పౌర్ణమి నాడు చూస్తే మెత్తగా ఉంటాడు. స్వామివారికి బొడ్డుల నుండి పానకము వస్తుంటుంది. ఆ పానకము సంతానం కలగని వాళ్ళు ఉంటే సంతానము కలగని వాళ్ళు తీసుకుపోవాలి, సంతానం అవుతుంది. సేవించాలి పానకాన్ని. అయ్యగారిని అడుగు తీస్తాడు. కొండలలోకి వెళ్ళి గుట్టలలోకి వెళ్ళి ఎక్కడో కొండలలోకి వెళ్ళి అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి కనబడది. వాటర్ వస్తుంటుంది, తాటి మట్టల నుండి వస్తుంటుంది. అందరు తాగితే ఆరోగ్యాలు బాగుంటాయని అందరూ అంటుంటారు. క్యాన్ల కొద్దీ బాటళ్ళ కొద్దీ అందరూ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అందరూ అక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. జంగల్ అయితే చాలా బాగున్నది, మస్తున్నది. ఇది కాటారం కాడైతే కాళ్ళల్లోకి వెళ్ళే పాములు తిరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటే చాలా భయం వేసింది మాకు. దైతమ్మ వారు ఉన్నారు ఈడ. దైతమ్మ వారిని దర్శించుకొని దీపం పెట్టి రావాలి.